ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మొదటగా ఆరెంజ్కి పీల్ చేసేసేయాలి. ఇది తీసేసి తప్పు తీసేసి ఇంకా వేసేసుకోవాలి. ఇందులో వేసేసి ఒక కాయ చేస్తున్నాను నేను. దాంట్లో కొంచెం ఇదివరకు నేను మిల్క్ షేక్లు చెప్పాను. జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి పౌడర్ ఇది మిక్సీలో చేసి పెట్టుకుని ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. తక్కువ వేస్తున్నానండి, షుగర్ ఎక్కువ వేయట్లేదు. మిక్సీ చెయ్యాలి వీటిని. ఒక అట్లా వస్తుంది. లోపల చూపించు. అయినాక కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే, గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుంటే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని కాస్త వడబోసేసుకుంటే బాగుంటుంది. ఇట్లా తుక్కు లాంటిది ఉంటే ఇందులో ఉండిపోతుంది. వడబోసేసుకోవాలి. చూడండి, వడబోస్తే ఇంకా ముక్కలు మిగిలినవి. దీనిలో షుగర్ వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం తేనె అయినా వేసుకోవచ్చు. మీ ఆప్షన్ అంటే అది, మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేను తేనె వేయలేదు, షుగరే వేసాను. కొంచెం వేసాను, అది కూడా సరిపడకపోతే కనుక ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తేనె యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఈజీగా 2 మినిట్స్లో అయిపోయే మంచి ఆరోగ్యకరమైన జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. ఇంతకుముందు బనానా మిల్క్ షేక్ చేశాను, అది కొంచెం వేరేగా ఉంటుంది. ఇట్లానే కానీ కొంచెం అది వేరేగా ఉంటుంది. అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్ అండి. రెడీ అయ్యిందండి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్.